ఆర్ఆర్బీ క్యాలెండర్ ఇచ్చిన ప్రకారంగా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా మనకు ఆర్ఆర్బీ ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ, నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతున్నాయి. సో నేను ఈ 3 ఎగ్జామ్స్ యొక్క అనాలిసిస్ని బేస్ చేసుకొని చాలామంది స్టూడెంట్స్ నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరిని అడిగిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పారు. ఆ ఒక్కొక్క పాయింట్ని బేస్ చేసుకుని ఆ అనాలిసిస్ ఏంటి, రేపు నెక్స్ట్ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్లో చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ చేయకుండా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ని మీరు ఎలా క్లియర్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ ఏఎల్పి కానీ, జేఈ కానీ, నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కానివ్వండి, ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, సార్ పేపర్ చాలా ఈజీగా ఉంది, రాసేటప్పుడు పేపర్ చాలా ఈజీగా ఉంది ఒకరు చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, సార్ పేపర్ ఈజీగానే ఉంది కానీ టైం సరిపోవటం లేదు. నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, సార్ పేపర్ చాలా ఈజీగా ఉంది, మేము మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాం సార్ అని చాలామంది అంటున్నారు. ఇంకొకటి మనకు ఆ ఏఎల్పి కీ రిలీజ్ చేశాడు, అలాగే నిన్న మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కీ రిలీజ్ చేశాడు. ఈ కీ రిలీజ్ చేసిన తర్వాత షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ సార్ నేను చాలా బాగా రాశాను, ఆ పేపర్ చాలా ఈజీగా వచ్చింది అని చెప్పారో వాళ్ళ స్టూడెంట్స్ కీ తీసుకుంటే క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ వస్తుంది. సో అంటే వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేశారు, ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు, ఎటువంటి మిస్టేక్స్ చేయకపోతే మనకి జాబ్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టెక్నీషియన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రం మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి. వాళ్ళు చాలామంది మిస్టేక్స్ చేశారు, ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు. ఆ మిస్టేక్స్ని మీరు కొంచెం ఓవర్కమ్ చేయగలిగితే ఎగ్జామ్ చాలా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ కంప్లీట్ అనాలిసిస్ తీసుకొని మీకు ఒక్కొక్క పాయింట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలామంది స్టూడెంట్స్ సో ఏమవుతుందంటే, సార్ మేము బాగా ప్రిపేర్ అయిపోయాము, మీరు యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా చెప్తున్నారు, మీరు చెప్పేటప్పుడు మాకు బాగా అర్థమవుతుంది, కానీ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మేము రాయలేకపోతున్నాము అని ఇటువంటి మెసేజ్లు చేస్తున్నాను అనమాట. సో వీటన్నిటికీ నేను క్లారిటీ ఇస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం టు ద పాయింట్ కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇచ్చే కంటెంట్ ఎలా ఉంటుందంటే, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి అనమాట. మనం అప్డేటెడ్ కంటెంట్ తీసుకొని మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా మనకు ఏఎల్పి ఎగ్జామ్ అయిపోయింది. ఆ ఏఎల్పి ఎగ్జామ్లో నేను ఏం చేశానంటే, అన్ని క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకు అప్డేటెడ్ కంటెంట్తో ఆ చాప్టర్ వైజ్ సిరీస్ నేను కంప్లీట్ చేశాను. సో నిన్న ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు, అలాగే జేఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఏమన్నారంటే, సార్ ఆ ప్రీవియస్ మీరు ఏఎల్పి అప్డేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో మేము అవే క్వశ్చన్స్ చూసాము, చాలా వరకు ఆ క్వశ్చన్స్లో నుంచి అవే మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి సార్, మేము బాగా ఎగ్జామ్ రాసామని చాలామంది చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం ప్రిపరేషన్ అనేది తక్కువ టైం ఉన్నప్పుడు ఎటువంటి కంటెంట్ ప్రిపేర్ అవ్వాలో ఆ కంటెంట్ ప్రిపేర్ అయితే మీకు తక్కువ టైంలో మీరు మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అలాగే టెక్నీషియన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా మీకు ఎండ్లో ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు కూడా మంచి స్కోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో పాయింట్, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ నేను క్లారిటీగా చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా వెళ్ళండి. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎంతో ప్రెజర్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఆ ప్రెజర్తో ఎగ్జామ్ రాస్తున్నారు. ఎందుకు ప్రెజర్ వస్తుందంటే, సో బాగా ప్రిపేర్ అయ్యారు, సో ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సో మనం ప్రిపేర్ అయిన కంటెంట్ వస్తుందా లేదా, ఒకవేళ వచ్చినా సరే ఆ క్వశ్చన్స్ నేను చేయగలనా లేదా, ఆ ప్రెజర్ తీసుకుని వెళ్తున్నారు. ఆ ప్రెజర్తో మీరు ఎగ్జామ్ సెంటర్లో కూర్చుంటే మాత్రం మీకు ఈజీ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటుంది, చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అది ప్రెజర్ ఫీల్ అవ్వడం కామన్, బట్ ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి ఆ ప్రెజర్తో మనం ఎగ్జామ్లోకి వెళ్తే మాత్రం డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ అనేది మీరు గెయిన్ చేయలేరు. సో మీరు ఏం చేస్తారంటే, ప్రెజర్ తీసుకోవద్దు. నేను చెప్పడం ఈజీనే, ప్రెజర్ తీసుకోవద్దు అని, బట్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టమేది.
సో ఈ కష్టాన్ని మనం కొంచెం ఓవర్కమ్ చేయాలి. ఈ మెట్టును కొంచెం దాటితే సో పేపర్ మనకు చాలా ప్రాక్టికల్గా కనబడుతుంది అనమాట. సో దయచేసి ఎటువంటి ప్రెజర్ తీసుకోవద్దు. నెక్స్ట్ వన్ ఏంటిదంటే పేపర్ ఎప్పుడు ఈజీగా ఉండదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాడు ఎప్పుడు ఈజీగా క్వశ్చన్స్ ఇవ్వడు. మనకి ఏంటంటే మనం రాసేటప్పుడు మనకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి క్వశ్చన్స్ ఈజీ అనుకుంటాం. మ్యాక్సిమం ఇప్పుడు మన పేపర్ ఎలా ఉంటుంది, మొత్తం కాంబినేషన్లో ఉంటుంది. సో రీజనింగ్, క్వాంటు, జీకే ఈ మొత్తం కాంబినేషన్లో ఉంటుంది. సెక్షన్ వైజ్గా ఇవ్వడు. మీరు ఏం చేయాలి అంటే మీరు ఈ కాంబినేషన్లో చేసేటప్పుడు మీరు చేసిన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది. ఎప్పుడు ఈజీ ఉండదు. పేపర్ సెట్ చేసేవాడు ఏం చేస్తాడంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాడు, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇప్పుడు దాకా ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ అలాగే జేఈ పేపర్ తీసుకుంటే ఒక మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. మరి డిఫికల్టీ ఏం లేవు. కొన్ని క్వశ్చన్స్ డిఫికల్టీ ఉన్నాయి. ఆ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ చూసినప్పుడు మనం ఏం చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా పేపర్ లెవెల్ అయితే మాత్రం మీడియం లెవెల్లోనే ఉంది. ఈ మీడియం లెవెల్ పేపర్ని మనం ఎలా సాల్వ్ చేయాలి మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఆ అటెంప్ట్ చేసే ప్రొసీజర్ మీకు తెలిస్తే మీరు చాలా ఈజీగా ఎగ్జామ్ని మీరు అనుకున్న టైంలో మొత్తం క్వశ్చన్స్ రాయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, చాలామంది స్టూడెంట్స్ సార్ పేపర్ చాలా ఈజీగా ఉంది, మేము మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామని చెప్తున్నారు. సో మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఏంటి అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకు వచ్చిన క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్లో నుంచి 60 క్వశ్చన్స్ వచ్చినాయా, 60 క్వశ్చన్సే పెట్టండి, అంతకు మించి పెట్టద్దు. ఒకవేళ నేను చెప్పిన ట్రిక్స్, లాజిక్స్ మీరు అప్లై చేసి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో 4 ఆప్షన్స్లో నుంచి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్, 50-50 ఛాన్స్ అంటే అప్పుడు మాత్రం మీరు అప్లై చేయండి. అంతేగాని అసలు క్వశ్చన్ ఏం తెలియకుండా మీరు డైరెక్ట్గా కళ్ళు మూసుకుని మీరు ఆన్సర్ పెట్టేయద్దు. అందుకే చాలామంది స్టూడెంట్స్ ఏఎల్పిలో సార్ నేను 60 దాకా క్వశ్చన్స్ పెట్టాను సార్, కీ తీసుకుంటే నాకు 30 రైట్ అయినాయి సార్ ఇలా చెప్తున్నారు. సో నా సజెషన్స్ ఏంటంటే మీకు ఎన్నైతే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా యాక్యురసీ మెయింటైన్ చేయండి, ఎన్నైతే క్వశ్చన్స్ వస్తాయో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. లాస్ట్లో ఒకవేళ 50-50 ఛాన్స్ ఉంటే ఆ క్వశ్చన్ మీరు కళ్ళు మూసుకుని ఏదో 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టేయండి. మన అదృష్టం బాగుంటే మార్క్స్ వస్తాయి, లేకపోతే మార్క్స్ పోతాయి. 50-50 ఛాన్స్ అటెంప్ట్ చేయండి. ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ మాకు ఎగ్జామ్లో టైం సరిపోవట్లేదు సార్ అంటున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం మనం మేనేజ్ చేయాలి. అందరికీ టైం ఈక్వల్గానే ఉంటుంది. టైంని మనం ఎలా మేనేజ్ చేయాలి, సో ఇక్కడ మనకేముంటుంది, మీరు మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకొని పేపర్ రాసేటప్పుడు ఫస్ట్ రీడింగ్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చెప్పాను నేను, మీరు పేపర్ మొత్తం 2 to 3 టైమ్స్ ఎగ్జామ్ పేపర్ కంప్లీట్గా చదవాలి. ఇలా చేయండి. ఏం చేస్తారు మీరు ఫస్ట్ రీడింగ్ ఇచ్చేటప్పుడు మీ క్వశ్చన్ వస్తుంది అనుకుంటే చేయండి, లేదు మీరు పెన్ను పెట్టకూడదు. ఫస్ట్ రీడింగ్ మొత్తం ఏంటి అంటే పేపర్ లెవెల్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఈ మొత్తం తెలియడానికి. ఈ ప్రాసెస్లో ఏం చేయాలి, మీరు క్వశ్చన్స్ చూడగానే ఈ క్వశ్చన్ వస్తుంది అనుకుంటే ఈ క్వశ్చన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జీకే క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి పెన్ను పేపర్ అవసరం లేదు. ఈ క్వశ్చన్ చూడగానే మీకు వస్తుంది అనుకుంటే దాన్ని అటెంప్ట్ చేయండి. అలాగే క్వాంట్లో, మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ కట్లో చేసేయి. ఆ క్వశ్చన్ చూడగానే మీరు పెన్ను పేపర్ లేకుండా షార్ట్ ట్రిక్లో డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఆ క్వశ్చన్స్ ఉంటే చేసేసేయండి. అలాగే రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ కానీ, లెటర్ సిరీస్ క్వశ్చన్స్ కానీ, కొన్ని క్వశ్చన్స్ మీకు పెన్ను పేపర్ అవసరం లేదు. ఆ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా లాజిక్ స్ట్రైక్ అయితే పెట్టేసేయండి. ఈ ఫస్ట్ రీడింగ్లో చేయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే టెంప్టింగ్ ఎక్కువ. ఏం చెప్తున్నారు, సార్ మాకు పేపర్లో టైం సరిపోవట్లేదు, ఇంకొకటి సార్ మేము ఎక్కువ క్వశ్చన్స్ పెట్టాము అయినా సరే మా నెగిటివ్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంటే ఎందుకు వస్తాయంటే టెంప్టింగ్ ఎక్కువ. ఈ క్వశ్చన్స్ నాకు వస్తుందేమో. క్వశ్చన్స్ మొత్తం ఎలా ఉంటాయంటే వచ్చినట్టే ఉంటాయి కానీ రావు. క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేయాలి, స్కిప్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పేపర్ స్కిప్ చేసే స్ట్రాటజీ మీకు తెలిస్తే మాత్రం టైం చాలా సేవ్ చేయొచ్చు. సో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మధ్యలో కొన్ని క్వశ్చన్స్ డిఫికల్టీ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఆ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ దగ్గరే అక్కడే కూర్చొని ప్రాబ్లం చేసుకుంటూ ఆ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తారు. తీరా ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. దీని తర్వాత ఉన్న క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. చాలామంది చేసే మిస్టేక్ అదే. నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ రీడింగ్లో పెన్ను పేపర్ యూజ్ చేయకూడదు. ఫస్ట్ రీడింగ్లో జీకే క్వశ్చన్స్ వస్తే పెట్టండి, లేకపోతే వదిలేసేయండి, స్కిప్ చేసేయండి.
రీజనింగ్ క్వశ్చన్స్ వస్తే పెట్టండి, లేకపోతే స్కిప్ చేసేయండి. క్వాంట్ కానీ మ్యాథ్స్ కానీ క్వశ్చన్స్ వస్తే చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది ఫస్ట్ రీడింగ్లో చేయాలి, పెన్ పేపర్ యూజ్ చేయకూడదు. మీరు క్వశ్చన్స్ మీరు టెంప్ట్ అయినా సరే టెంప్ట్ అవ్వద్దు. ఓకే, ఇది ఫస్ట్ రీడింగ్ అయిపోవాలి. సెకండ్ రీడింగ్లో మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఏవైతే క్వశ్చన్స్ చేయగలరు అనుకుంటారో ఆ క్వశ్చన్స్ చేయండి. ఓకే, ఇలా చేస్తే మీకు ఏమవుతుంది, టైం చాలా సేవ్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ అసలు లాస్ట్ దాకా కూడా వెళ్ళట్లేదు. ఎందుకని, క్వశ్చన్ స్కిప్ చేయకుండా 1 by 1 క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల లాస్ట్ దాకా కూడా వెళ్ళట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అందుకనే సార్ మాకు టైం సరిపోవట్లేదు అంటున్నారు. అలా చేయమాకండి, నేను చెప్పిన ప్రకారం చేయండి. ఫస్ట్ రీడింగ్లో క్వశ్చన్స్ క్వశ్చన్ చూసుకుంటూ వెళ్ళండి. చూసిన క్వశ్చన్స్ వస్తే పెట్టండి, లేకపోతే వదిలేసేయండి. సెకండ్ రీడింగ్లో మీరు ఏవైతే క్వశ్చన్స్ స్కిప్ చేశారో ఆ క్వశ్చన్స్ దగ్గరికి రండి. ఇంకొకటి, చాలామంది స్టూడెంట్స్ సార్ ఎగ్జామ్లో లెంగ్తీ క్వశ్చన్స్ ఇస్తున్నారు సార్, ఆ లెంగ్తీ క్వశ్చన్స్ దగ్గర మనం లెఫ్ట్ టు రైట్ టాప్ టు బాటమ్ స్క్రోల్ చేయడానికి టైం వేస్ట్ అవుతుందంటే ఆ క్వశ్చన్ అసలు వదిలేసేయండి. మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్ లెంగ్తీగా అనిపిస్తుంది, మీరు స్క్రోల్ చేయాల్సి వస్తుంది అంటే మాత్రం ఆ క్వశ్చన్ వదిలేసేయండి. ఆ క్వశ్చన్ జోలికి వెళ్ళొద్దు. లాస్ట్లో మీరు మొత్తం పేపర్ కంప్లీట్ అయిపోయి నా అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి, నాకు ఇంకా ఏమి రావురా, నాకు ఇంకా టైం ఉంది అనుకుంటే అప్పుడు మాత్రమే మార్క్ ఫర్ రివ్యూ పెట్టి ఆ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయండి. ఓకే, ఇలా మీరు పేపర్ అనేది ప్రాపర్ వేలో ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో టెక్నీషియన్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నేను చెప్పిన పాయింట్స్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. ఒకటి, టెన్షన్ వెళ్ళొద్దు, టెన్షన్ ఫ్రీతో ఎగ్జామ్కి వెళ్ళండి, ప్రెజర్ ఏం తీసుకోవద్దు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు టెంప్ట్ అవ్వద్దు. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మనం చదివిన క్వశ్చన్స్ లా ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ లాగే ఉంటాయి, కానీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. టెంప్ట్ అవ్వద్దు. నెక్స్ట్ ఏంటిది, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో ఆ స్ట్రాటజీ మనకు తెలియాలి. స్కిప్పింగ్ స్ట్రాటజీ తెలిస్తే పేపర్ చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఫోర్త్ పాయింట్, ఫస్ట్ రీడింగ్లో పెన్ను పేపర్ యూజ్ చేయకూడదు. ఫస్ట్ రీడింగ్లో ఏం చేయాలి, ఏ క్వశ్చన్ అయితే వస్తుంది అనుకుంటారో ఆ క్వశ్చన్స్ చేయండి. డిఫికల్టీ అనిపించినా సరే అసలు పెన్ యూజ్ చేయొద్దు. ఫస్ట్ రీడింగ్ మొత్తం చదివిన తర్వాత మీకు పేపర్ లెవెల్ అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఏవైతే క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటారో ఆ క్వశ్చన్స్ చేయండి. ఇందులో కూడా మళ్ళీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది అనుకుంటే ఆ క్వశ్చన్స్ స్కిప్ చేయండి. ఫిఫ్త్ పాయింట్, లెంగ్తీ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మౌస్ని లెఫ్ట్ టు రైట్ టాప్ టు బాట్ స్క్రోల్ చేయాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఆ క్వశ్చన్స్ అసలు స్కిప్ చేసేయండి, దాని జోలికి అసలు వెళ్ళొద్దు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, మెయింటైన్ యాక్యురసీ మెయింటైన్ చేయండి. సో మీరు చాలామంది ఏం చేస్తారంటే, రివ్యూస్ చూసేసి వాళ్ళు 90 పెట్టాడు, 100కి 95 పెట్టాడు, 85 పెట్టాడు. సో ఎగ్జామ్ వెళ్ళేవాడు కూడా ఏం చేస్తాడు, నేను కూడా పక్కాగా 85, 90 పెట్టాల్సిందే అని మైండ్లో ఫిక్స్ చేసుకుని వెళ్తాడు. ఇలా వెళ్ళొద్దు. వాడి పేపర్ ఈజీగా ఉండొచ్చు, వాడికి బాగా రావచ్చు, రాకపోవచ్చు, వాడికి టెంప్ట్ అయి పెట్టాడేమో. ఎందుకంటే మనం అనాలిసిస్ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఏఎల్పిలో కానివ్వండి, వాడు 75కి 70, 65 పెడితే లాస్ట్గా వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎన్ని, 30 మార్క్స్, 32 మార్క్స్, 35 మార్క్స్ ఇలా వచ్చినాయి మ్యాక్సిమం స్టూడెంట్స్కి. సో మీరు ఈ తప్పు చేయొద్దు. దయచేసి మెయింటైన్ ద యాక్యురసీ. మీకు ఏవైతే క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే ఆ క్వశ్చన్స్ చేయండి. లేదు 50-50 ఛాన్స్ ఉన్నాయనుకుంటే ఆ 50-50 ఛాన్స్లో కళ్ళు మూసుకొని పెట్టేసేయండి. అంతేగాని ఏమి రాకుండా కళ్ళు మూసుకొని పెట్టద్దు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరేం చేస్తారంటే, మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒకటి బూస్టర్ సిరీస్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, అంటే సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో మ్యాక్సిమం సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నాడు. సో ఏఎల్పి ఎగ్జామ్ పేపర్ రాసిన వాళ్ళు ఆ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ఎక్స్ప్లెనేషన్ చూసి వెళ్ళిన వాళ్ళు ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో అలాగే జేఈ ఎగ్జామ్ చాలా బాగా అటెంప్ట్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే, మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ పాయింట్ బూస్టర్ సిరీస్లో అన్ని వీడియోస్ చూడండి. నెక్స్ట్ పాయింట్, నేను ఏఎల్పిలో అడిగిన క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి అన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ మనకు నిన్న ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్స్ వచ్చాడు, ఆ పేపర్స్ కూడా ఈసారి ఏం చేస్తారంటే, అక్కడేమో ఏఎల్పి పేపర్స్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈసారి ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్స్ ఏం చేస్తారంటే, ఆ కంప్లీట్గా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది, ఒకటి ఆర్పిఎఫ్ ఏఎల్పి పేపర్ ద్వారా ఏమవుతుంది, చాప్టర్ వైజ్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ ద్వారా ఏమవుతుంది, మీకు ఓవరాల్గా పేపర్ మొత్తంలో ప్రతి పేపర్తో ఓవరాల్ అన్ని కాన్సెప్ట్ అనేది రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో మీకోసం నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇది ప్రొవైడ్ చేయబోతున్నాను.
సో మీరేం చేస్తారంటే నేను ఇచ్చిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంటెంట్ మొత్తం కంప్లీట్గా యూజ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి కంటెంట్ ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందో అటువంటి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు వీడియోస్ చూస్తే కంటెంట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇన్క్యూగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఆప్షనల్ ఎలా చేయాలి, ఎప్పుడు షార్ట్ ట్రిక్ అప్లై చేయాలి, ఎప్పుడు లాజికల్గా చేయాలి అనేది క్లియర్గా ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి వీడియో చాలా వాల్యూ కంటెంట్ ఉంటుందన్నమాట. ఏ ఒక్క వీడియో స్కిప్ చేయకుండా అన్ని వీడియోస్ చూడండి. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, సార్ ఏఎల్పి పేపర్స్ చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఆ క్వశ్చన్స్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేయండి అంటున్నారు. సో మ్యాక్సిమం నేను 1 or 2 డేస్లో మీ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని నేను ఆ పీడిఎఫ్లో మొత్తం విత్ సొల్యూషన్స్, క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో అది నేను యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. అలాగే ఇప్పుడు ఎస్ఐ పేపర్స్ కూడా ఫస్ట్ నేను ఏం చేయాలి, ఆ పేపర్స్ మొత్తం కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. ఇది కొంచెం టైం పడుతుంది. ఎంత టైం అయినా సరే మీకోసం నేను మొత్తం పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఏవైతే పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి సంబంధించిన పీడిఎఫ్ నేను యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఎవరైతే టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ మన వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి, ప్రాపర్ కంటెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఒకటే, మీకు కావాల్సిన కంటెంట్ నేను కంప్లీట్గా మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన కంటెంట్ మీ సజెషన్స్ తీసుకొని నేను ఆ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే ఎవరికైతే రిక్వైర్మెంట్ మన వీడియోస్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. సో తద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ సజెషన్స్ వస్తాయి. ఎక్కువ సజెషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాను నేను, సో మీకోసం ఎంత కష్టమైనా సరే టైం తీసుకొని ఎంత లేట్ అయినా సరే వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ మోటివేషన్ అనేది మీ నుంచే వస్తుంది. సో ఆ మోటివేషన్ నాకు ఇవ్వండి. మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.